సో సెకండ్ డే ట్రావెల్ స్టార్ట్ చేస్తున్నాను. చారోల్ ఐలాండ్కి నేను ఫ్రమ్ కోలంఘట్ రోడ్ నుంచి వెళ్ళి వెళ్తున్నానండి. నియర్ బాగా బీచ్ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్ దాకా చూపిస్తుంది. 24 కిలోమీటర్స్ దాకా చూపిస్తుందండి. చూడండి, రోడ్ చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఈరోజు ఇది మార్నింగ్ టైం కాబట్టి మీకు జనాలు అనేవి ఎవరు కనిపించట్లేదు. బట్ ఈవెన్ 3:30 ఆ టైంలో మాత్రమే ఇంకా చాలామంది ఉంటారు పబ్లిక్ అయితే. చూడండి ఆ రోడ్. చూడండి ఇక్కడ మొత్తం సరౌండింగ్ రోడ్ చూడండి బాగుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ మొత్తం వైన్స్, పబ్స్, రెస్టారెంట్స్ అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. గెస్ట్ హౌసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ కొంచెం కాస్ట్లీ ఉంది. పార్కింగ్ అయితే లేదు, పార్కింగ్ ప్లేసెస్ అయితే లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 3-4 గెస్ట్ హౌసెస్ కూడా తిరిగాను. సో ఇక్కడైతే పార్కింగ్ లేదు. శామ్స్ గెస్ట్ హౌస్ అని చెప్పేసి మనకి నియర్లో బాగా బీచ్ దగ్గర 1.25 కిలోమీటర్స్. ఇప్పుడు నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడైతే శామ్స్ గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఉందండి. చాలా లో బడ్జెట్. నాకు 1000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు. నేను సింగిల్ పర్సన్ కాబట్టి. ఫ్యామిలీకి కూడా చూపించమన్నాను. అంటే నెక్స్ట్ టైం నేను ఫ్యామిలీతో ట్రావెల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకని చెప్పేసి అది కూడా చూపించండి అని చెప్పేసి అంటే 2000 రూపీస్ అన్నారు. బట్ విత్ నాన్ ఏసీ ఏసీ ఈజ్ 2500 రూపీస్. మీరు చాలా స్పేసియస్గా ఉంది. బెడ్ కూడా చాలా బాగుంది, క్లీన్ అండ్ బాగుంది, చాలా బాగుంది. సో మీరు ఎక్కడికి వెళ్తే మాత్రం కంపల్సరీ శామ్స్ గెస్ట్ హౌస్ అనేది రికమెండ్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడైతే కార్ పార్కింగ్స్ అయితే అవైలబుల్ లేవు. రోడ్స్ మీద పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉండే మాకు. చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ 3-4 గెస్ట్ హౌసెస్ తిరిగాను. ప్రాబ్లం అయిపోయింది నాకు. శామ్స్ గెస్ట్ హౌస్ అండి, మర్చిపోకండి. నేను ఇప్పుడైతే కలంగట్ రోడ్ నుంచి వెళ్ళి చారోల్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాను. సో సెకండ్ డే అండి నాకు ఇది. ఫస్ట్ డే వచ్చేసి నేను బాగా బీచ్కి వెళ్ళాను. ఫుల్ ఎంజాయ్ చేశానండి. చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం జనాలు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఫారినర్స్ అయితే చాలా మంది చూస్తున్నాను ఇక్కడ. చాలా బాగుంది నాకు ఎక్స్పీరియన్స్. చూడండి రోడ్. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసిన అంటే చాలా నీట్